ఫ్రెండ్స్, ఈరోజు మనం పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయ్యేలోపు మనం 4 to 5 పొటాటోస్ తీసుకున్న పైన పీల్ తీసేసి ఈ విధంగా మనం కట్ చేసి వాటర్లో వాష్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు ప్యాన్ అనేది హీట్ అయింది. ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ అనేది యాడ్ చేద్దాం. 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేద్దామండి. ఈ ఆయిల్ అనేది మనకి బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు యాడ్ చేయాలి. పచ్చిశనగపప్పు కొంచెం ఫ్రై అవ్వాలండి. సో ఈ విధంగా ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం 1 to 2 మిర్చి కట్ చేసి పెట్టుకున్నది. సో అది కూడా దీనిలో యాడ్ చేసేయాలండి. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలపండి. ఇప్పుడు 3 to 4 ఎండుమిర్చి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే 1 to 2 కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకోండి. ఇలా సో యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపి 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేయండి. పసుపు యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలపండి ఈ విధంగా. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ అనేవి దీనిలో యాడ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలపండి. ఈ విధంగా మొత్తం కూడా ఒకసారి కలపండి. సో ఇది మనకి కుక్ అవడానికి ఒక 3 to 4 మినిట్స్ అయితే టైం పడుతుందండి. ఈలోపు మనం మూత పెట్టేసుకుందాం. ఒకసారి చూద్దామండి. ఒకసారి మొత్తం అంతా కూడా ఒకసారి కలపండి. ఒకసారి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మనకి ఫాస్ట్గా కుక్ అవుతాయి. ఒకసారి చూద్దామండి. ఈ విధంగా అంతా కలిపి ఇప్పుడు మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ఈ విధంగా సాల్ట్ అనేది యాడ్ చేయండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిసేలా ఒకసారి కలపండి. ఈ విధంగా కలుపుతూ ఉండండి, అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఒకసారి చూద్దామండి. ఒకసారి మొత్తం కలపండి. ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ చెక్ చేశాను కదా, మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయితే అయిందండి. పొటాటో పీస్ అనేది కుక్ అయింది. ఒకసారి మూత పెట్టుకుందాం. ఇంకా 1 మినిట్లో మనం కారం అనేది యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. మొత్తం అంతా కూడా ఒకసారి కలపండి. ఇప్పుడు మనం 1.5 టేబుల్ స్పూన్ కారం అనేది దీనిలో యాడ్ చేశానండి. కారం అనేది యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలపండి. ఈ విధంగా 1/2 మినిట్లో మనకి కర్రీ అనేది మొత్తం అంతా రెడీ అయిపోతుందండి. ఈ ఫ్రై చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. పిల్లలకి చాలా ఇష్టంగా కూడా తింటారు. సో ఈ విధంగా ట్రై చేయండి. పిల్లల లంచ్ బాక్సెస్ ఉంటాయి కదండి, పిల్లలకి ఈజీగా కూడా మనకి అనేది చేసి పెట్టచ్చు. స్ట్రెస్ అవ్వకుండా ఈ ఫ్రై హెల్తీ అండ్ టేస్టీ కూడా. సో ఒకసారి మొత్తం అంతా కూడా కలపండి. సో మనకి ఫ్రై అయితే అయిపోయిందండి. సో మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూసారా, చూస్తే నోరూరుతుంది. సో కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి.
ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందామండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి.